మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏ విధంగా అయితే మంత్రి గారు చెప్పి ఉన్నారో కర్తవ్య నిష్ఠకు ఉపాధ్యాయులు పెద్దపీట అని మీరందరూ ప్రతిజ్ఞ చేయాలి. We request Anita Garu from Visakhapatnam, School Assistant to Biology. Madam, please. Thank you. ఒక్క నిమిషం మేడం, అందరూ దయచేసి మీ స్థానాల్లో నుంచొని అందరూ కలిసి ప్లేట్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి. మీ కుడి చేతిని గుండెల మీద పెట్టుకోండి అమ్మా. నిజమైన మనస్సాక్షితో చేయాల్సిన ప్రతిజ్ఞ ఇది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న నేను విద్యాలయాన్ని పవిత్ర దేవాలయంగా భావించి నడుచుకుంటాను. నా ప్రవర్తన ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయడంలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను. బోధనలో మెలకువలు తెలుసుకొని ఆచరించడంలో నిత్య విద్యార్థిగా వ్యవహరిస్తాను. నేను పనిచేసే గ్రామానికి ప్రజల అభ్యున్నతికి నా వంతు సహకారం అందించడంలో అండగా నిలబడతాను. నా పాఠశాల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగేలా సత్ఫలితాల సాధన కోసం, స్వర్ణాంధ్ర లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేస్తానని, నా వృత్తి ధర్మాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్టి ఈ ప్రతిజ్ఞను మీరందరూ మీ జీవితాల్లో ఆచరణలో పెట్టవలసిందిగా అభ్యర్థన. ఇప్పుడు లోకేష్ సార్ ఈ డిఎస్సి నియమితులైనటువంటి వాళ్ళందరితో కూడా సెల్ఫీ తీసుకుంటారు. Created thousands of teacher jobs, brought hope to unemployed youth. అందరూ మీ అపాయింట్మెంట్ లెటర్స్ పైకి పెట్టండి. అపాయింట్మెంట్ లెటర్స్. Nurtured the future of education. Thank you very much, Honorable CM sir, CBN garu. Thank you so much sir. అందరూ అపాయింట్మెంట్ లెటర్స్ పైకి పెట్టండి. 8